దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మీకందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయనని ఘనపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ అంశము శోధన అనేటువంటి ఈ అంశములో గడిచిన 2 వారాలు ఎవరు శోధించబడతారు, ఎలా శోధించబడతారు అని మొదటి వారము చూసాం. అలాగే గడిచిన వారము శోధించబడినప్పుడు జరిగేటువంటి సంగతులేంటి, ఒక విశ్వాసి శోధించబడినప్పుడు ఆ శోధనకు లోబడితే ఆ విశ్వాసిలో జరిగేటువంటి సంగతి ఏంటి, ఆ శోధనను జయిస్తే ఆ విశ్వాసి ఏమవుతాడు, శోధన జయిస్తే ఏం జరుగుతుంది అనేది మనము వచ్చే వారం ధ్యానం చేద్దాం. అయితే శోధించబడినప్పుడు గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, ఆ శోధనకు ఒకవేళ లోబడిపోతే దానికి తగినటువంటి మూల్యము తప్పక ప్రభువు నుంచి మనము పొందుతాం. మూల్యం అంటే పనిష్మెంట్. దేవుడు తప్పక దానిని ఆయన ఉపేక్షించేటువంటి వాడు కాదు. తన పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే వాటికి తప్పకుండా ఆయన లెక్క అడగడమే కాదు, తగిన రీతిలో తన పిల్లలని శిక్ష చేస్తాడు. సో దానిని జ్ఞాపకం చేసుకొని దావీదు జీవితంలో జరిగినటువంటి సంఘటన, సంసోను జీవితంలో జరిగినటువంటి సంఘటన, వీటిని మనము ధ్యానం చేస్తాం. ఉదయకాల సమయంలో అదే అంశంలో బైబిల్లో మరొక సంగతి కూడా మనకు చాలా స్పష్టంగా రాయబడింది. ఏంటంటే, దేవుణ్ణి కూడా ప్రజలు శోధించారు. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ వాజ్ ఆల్సో టెంప్టెడ్. ఎలా? సాతాను ద్వారా మనము చూసాము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు యేసుక్రీస్తు ప్రభువును శోధించినట్టుగా అక్కడ చూసాం. కాబట్టి సాతానుడు దేవుణ్ణి శోధించాడు. అయితే దేవుడు ఆ శోధనకి అక్కడ లోబడినట్లుగా వాక్యంలో రాయబడలేదు. అలాగే ఆయన శోధించబడినప్పటికీ కూడా ఆయన శోధనలో జయాన్నే చూశాడు తప్ప అపజయాన్ని చూడలేదు అనేది చూస్తున్నాం. ఎలా శోధనని జయించాలి, హౌ డు వి ఓవర్కమ్ ద టెంప్టేషన్, ఆర్ హౌ కెన్ వి బీ అ విన్నర్ ఇన్ ద టెంప్టేషన్ అనేది ప్రభు చిత్తమైతే రానున్న వారాల్లో దాన్ని ధ్యానం చేద్దాం. ఇదే కాల సమయంలో సాతానుడు దేవుణ్ణి శోధించాడంటే వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ప్రజలు కూడా ఆయన్ని శోధించారు. అది ఎలా ఆయన శోధించారు అనేది ఉదయకాల సమయంలో మనము చూస్తూ దానిలో నుంచి మనం ఏం నేర్చుకోగలము, అలాగే మన జీవితాల్లో అటువంటివి ఏమైనా ఉన్నాయా, మన జీవితాల్లో ప్రభువుని ఏమైనా మేము శోధిస్తూ ఉన్నామా అనేది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని ధ్యానించడానికి నాతో పాటుగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, 1 Corinthians chapter 10 verse 10 లేదంటే 9. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. చదువుదాం అందరము. 1 Corinthians chapter 10 verse 9. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. ఈ మాట చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నటువంటిది ఏంటంటే,
ఏం రాయబడింది ఇక్కడ చాలా స్పష్టంగా? మనము ప్రభువును అనగా కింద ఫుట్ నోట్లో చూస్తే కొన్ని ప్రాచీన ప్రతులలో క్రీస్తును అని చూస్తున్నాం కదా. మనము ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అని చూస్తాం. ఈ మాటల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న సంగతి ఏంటంటే, పౌలు కొరింథీయులకు ఈ పత్రికను రాస్తున్నప్పుడు కొన్ని మాటలను అక్కడ ఉదాహరించాడు, కొన్ని సంగతులను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని జరిగినటువంటి సంగతులను దేవుని ప్రజలైనటువంటి వారు దేవునిని శోధించారు, మీరు శోధించొద్దు అని చెప్తున్నాడు. మనకంటే ముందుగా నడిచినటువంటి భక్తుల జీవితాల్లో పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆ భక్తుల సమూహములో గుంపులో కొందరు దేవునిని శోధించారు. అయితే నేడున్నటువంటి మీరు కూడా అటువంటి శోధన ద్వారా ప్రభువుని శోధించడానికి మీరు ఒకవేళ ఉన్నారేమో, మీరు ఆ విధమైనటువంటి స్థితిలోనికి రావద్దు. కారణం ఏంటి అని జ్ఞాపకం చేస్తే, ఎందుకు శోధించొద్దు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే 10వ వచనంలో చూస్తే, వారిలో కొందరు శోధించి, అదే 9వ వచనంలో సర్పము వలన నశించిరి. అంటే శోధించినటువంటి వారిలో కొందరు ఏమయ్యారు అని అంటే నశించిపోయారు. అదేంటి, దేవుణ్ణి ఎలా శోధిస్తాం కదా, దేవుణ్ణి ఎలా మనము మన జీవితాల్లో శోధిస్తాము అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, మేము ఎప్పుడు దేవుణ్ణి శోధించలేదు కదా, మేము ఎప్పుడు దేవునికి అటువంటి శోధనను అసలు దేవుని శోధించడం ఏంటి మేము అని మనం చాలాసార్లు ఆశ్చర్యపడవచ్చు. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వారిలో కొందరు అని రాయబడింది. ఎవరు వారు అని మనం ఆలోచన చేస్తే 10వ వచనం నుంచి కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ, ఈ మాటలు చాలా జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మన పితరులు అందరూ ఏమయ్యారు? మేఘము క్రింద ఉండిరి. మొదటి వచనము చూస్తున్నారా? అలాగే వారందరూ ఎవరు? పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారు అందరూ సముద్రములో నడిచి పోయిరి. మరలా తర్వాత 2వ వచనం చూస్తే, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఎంతమంది వింటున్నారా? ఎంతమంది? అందరూ. ఎవరు వీళ్ళందరూ? మన పితరులందరూ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరూ మేఘము క్రింద నడిచారు, అందరూ సముద్రంలో నడిచారు, అందరూ బాప్తిస్మమును పొందారు. 3వ వచనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును, ఎంతమంది చెప్పండి, ఎంతమంది? అందరూ ఏం చేశారంట? ఒకే ఆహారమును, ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి. తర్వాత 4వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎంతమంది? అందరూ ఏం చేశారు? ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పటి వరకు ఇక్కడ ఈ 4వ వచనం వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే, అందరూ మన పితరులందరూ అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ మేఘము క్రింద నడిచిన వారెవరు? సముద్రములో నడిచి వచ్చిన వారెవరు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, వారందరూ కూడా ఏమయ్యారు? ఒకే సంగతి, ఒకే విషయం, వారందరూ అందరూ అందరూ అని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఇక్కడ. కానీ
కొంతమందిని గురించి కింది వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం 9వ వచనం చూసినప్పుడు ఏంటంటే, మనము ప్రభువును శోధింపక యుందము అనేటువంటి మాటకి పై వచనాలు అన్నింటిలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, అయ్యా వారందరూ కూడా ఏ దేవుని చేత నడిపించబడినటువంటి వారే. అర్థమవుతుందా? వారందరూ కూడా దేవుని యొక్క గుంపులో ఉన్నటువంటి వారే. వారందరూ కూడా దేవుడు వారందరినీ కూడా బయటికి నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమే. వారిలో మరలా మనం ఆలోచన చేస్తే వారందరూ కూడా ఏమయ్యారంట? ఒకే మేఘము క్రింద నడుస్తూ వచ్చారు. వారందరూ కూడా సముద్రం పాయలైనప్పుడు అందరూ కూడా ఆ పాయలైనటువంటి సముద్రములో నుంచి వారు నడుచుకుంటూ వచ్చారు. ఆత్మ సంబంధంగా పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, వారందరూ కూడా ఒకే ఆహారమును తిన్నారు. మన్నా ఆహారం కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువగా వచ్చిందా? రాలేదు. ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు, అది ఫిజికల్గా జరిగింది, దేవుడు మన్నా కురిపించాడు వారి కొరకు. ఆ మన్నాను వారు భుజించారు. భుజించినప్పుడు అందరికీ సమాన పాలలో ఎవరికి ఎంత అవసరమో అంత కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. అది భౌతికంగా జరిగింది. సముద్రంలో అందరూ నడుచుకుంటూ వచ్చారు. మేఘము క్రింద రాత్రి వాళ్ళు నడవాల్సి వచ్చినప్పుడు ఆ అగ్ని స్తంభము కింద వాళ్ళు నడిచారు. పగలేమో మేఘ స్తంభము కింద వారు నడుస్తూ వచ్చారు. ఈ అనుభవాలన్నీ అందరికీ కూడా ఏమైనాయి? అందరికీ కూడా సమానంగా ఉన్నాయి. అందరూ కూడా అనుభవంలో ఉన్నటువంటి వారే. అందరూ కూడా ఆ మేఘమును చూసినటువంటి వారే. అందరూ కూడా దేవుని యొక్క నడిపింపును చూస్తూ వచ్చినటువంటి వారే. అందరూ కూడా ఆ యొక్క మోసే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నిజముగా గ్రహించినటువంటి వారే. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, వారందరూ కూడా ఒకే ఆత్మ సంబంధమైనటువంటి గుంపుగా వారందరినీ పౌలు ఇక్కడ చూపిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు 5వ వచనంలో చూస్తే, అయితే అన్నాడు. ఏంటి? మేఘము కింద నడిచారు, మన్నాను భుజించారు, నీళ్లను త్రాగారు, సముద్రంలో నడిచారు. అదే దేవుని యొక్క గుంపులో అందరూ కలిసే ఉన్నారు, ఆ గుంపులోనే ఉన్నారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసినాడు, ఇదేమో అందరూ చేశారు. ఏంటి? భుజించడము అందరూ చేశారు, పానము త్రాగడము అందరూ చేశారు, సముద్రంలో నడవడము అందరూ చేశారు. అయితే అన్నాడు ఇక్కడ 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. విన్నారు ఈ మాట? అదేంటి? ఎవరు వీళ్ళు? సముద్రంలో నడిచి వచ్చినటువంటి వారు. ఎవరు వీళ్ళు? అగ్ని స్తంభము కదులుతున్నప్పుడు ఆ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు. ఇది ఎటువైపు వెళ్తుందో దాన్ని వెంబడించినటువంటి వారు. దేవుడు తప్ప మరొక దేనిని కూడా వీరు ఆ అరణ్య మార్గమందు ఎప్పుడు కూడా దేని చేత కూడా వీళ్ళు ప్రభావితం చేయబడకుండా కేవలము దేవుడే వారి మధ్యలో ఉన్నప్పుడు ఆ దేవుడిని అనుసరిస్తూ నడిచినటువంటి వారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది ఎవరు? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఈ మాట వింటున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో చూడండి కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇష్టలుగా ఉన్నవారి గురించి రాయలేదు, కానీ ఇష్టలుగా లేనటువంటి వారి గురించి మాట చెప్పబడింది. కారణం ఏంటి అని అంటే, ఇంత పెద్ద సమూహములో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేనటువంటి వారే ఉన్నారంట. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వారిలో అంటే అందరిలో, ఈ సముద్రంలో నడిచినటువంటి వారు, ఈ మేఘస్తంభము క్రింద ఉన్నటువంటి వారు, బండలో నుంచి నీళ్ళను త్రాగినటువంటి వారు, వీరిలో ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరే. ఎంత ఆశ్చర్యం! అదేంటి? సముద్రంలో నడిచి వచ్చినంత మాత్రాన, లేదంటే మేఘం కింద ఉన్నంత మాత్రాన, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆ నీళ్ళను త్రాగినంత మాత్రాన దేవునికి ఇష్టలుగా ఉంటారు అన్నదానికి ఇది సాదృశ్యము కానే కాదు. ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. కారణాలు చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టలుగా ఉండుట ఎంత ఆశీర్వాదకరమో, దేవునికి ఇష్టలుగా ఉండకపోవటమో
అంత నాశనకరము అని ఈ మాటలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ దేవునికి ఇష్టలుగా ఉండనటువంటి ఎక్కువ మంది చేసినటువంటిది ఏంటంటే ఆయనను శోధించిరి అనేటువంటి మాట కింది వచనాల్లో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇది మన పితరుల గురించి రాయబడినటువంటి సంగతులు. అయితే ఏమయ్యారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో ఏమయ్యారంట? సంహరించబడిరి. సింపుల్గా దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే చివరికి దేవుడు తప్పకుండా నాశనము చేస్తాడు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ శోధించుట, ప్రజలు ఆయనను శోధించిరి అనేటువంటి దానిని మనము చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఆ మాటని మనం అర్థం చేసుకోవచ్చు. 6వ వచనం ఏంటి? ఆయనను ఎలా శోధించారు వాళ్ళు అనేది కదా మన ప్రశ్న. ఎలా శోధించారు? ఆయనకి ఇష్టలుగా ఉండకపోవడం అనేది ఓకే, చంపేశాడు, ఓకే. అయితే ఎందుకు చంపాడు వారిని? ఎంత మటుకు ఎందుకు అంత నడిపించినటువంటి ఆయన, ఆ అనుభవంలో నుంచి వారిని తీసుకుని వచ్చినటువంటి ఆయన, సముద్రంను వారి కొరకు ఒక సముద్రాన్ని పాయలుగా చేసినటువంటి ఆయన, వారి కొరకు ఆయనే మేఘస్తంభంలో నుంచి మాట్లాడుతూ వచ్చినటువంటి ఆయన, వారి కొరకు ఆయన ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకుని ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి వారితో మాట్లాడుతున్నటువంటి అంత ఆయన తగ్గించుకుని ఆ విధంగా ఉన్నటువంటి దేవుడు వారిని ఎందుకు సంహరించాడు? వారి కొరకే కదా ఆయన దిగి వచ్చింది, వారి కొరకే కదా ఆయన సముద్రాన్ని పాయలు చేసింది, వారి కోసమే కదా ఆయన మోషేను తన పరిచారకులను ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలను నడిపించడానికి వారితో పాటుగా ఆయన కూడా వారిని వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పి వారి మధ్యలోనికి వచ్చి వారి కోసమే కదా మరి చేసింది. ఎవరి కొరకైతే ఆయన దిగి వచ్చాడో వారినే సంహరించినట్టుగా ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే 9వ వచనము ఈజ్ ఎ కంక్లూజన్. 9వ వచనం ఏంటంటే వాస్తవానికి ఈ జరిగినటువంటి సంగతులన్నింటికి కూడా ఒక కంక్లూజన్ అన్నమాట. ఏంటంటే వారు శోధించారు, మీరు శోధించవద్దు అనేదానికి. ఎలా శోధించారు? 6వ వచనంలో చూస్తే వారు ఆశించిన ప్రకారము. అర్థమవుతుందా? ఏంటది? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా శోధించారు దేవుణ్ణి? చెడ్డ వాటిని ఆశించటం ద్వారా. అరణ్యంలో వాళ్ళకి ఏం చెడ్డగా ఉండి ఉంటాయండి కదా? అరణ్యంలో వాళ్ళకి ఆస్తిపాస్తులే లేవు, కేవలం వారు వారి పిల్లలు కుటుంబాల గుంపులుగా ఉండడమే తప్ప వారు ఆశించడానికంటే ఏముంది ఇంకా? అర్థమవుతుందా? వారు ఏదైనా కోరుకోవాలనుకుంటే ఏం కోరుకుంటారు అరణ్యంలో? మంచి షెల్టర్, ఓకే, అన్నము, ఇవే కదా అరణ్యంలో. ఎంతకంటే ఏం కోరుకుంటారు? అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు అన్నాడు. ఏంటా చెడ్డవి? అసలు ఈ సందర్భం ఎక్కడ జరిగిందో మనం అక్కడికి వెళ్తే కొన్ని సంగతులు మనము నేర్చుకోవచ్చు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. నంబర్స్ 20, చాప్టర్ 20, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 21లో కూడా మాటలే రాయబడ్డాయి. లేదంటే ఇక్కడే చూద్దాం. చూడండి 20వ అధ్యాయములో మనము కొన్ని విషయాలు చూసి 21 అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు చూద్దాం. 20 అధ్యాయము
మొదటి 4 వచనాల్లో, మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఈ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. అయితే 12వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడిన ఏలైనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధ పరుచుకొనెను. ఇప్పుడు 21వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. 21వ అధ్యాయము అంటే 4వ వచనం నుంచి చూస్తే, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాను. ఏం చేశారు ఇక్కడ? వారు దేని కొరకు ఇక్కడ ఈ మాటని మనము కొంచెం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. దేని కొరకు వాళ్ళు ఇక్కడ ఏడుస్తున్నారు చెప్పండి? నీళ్ళు లేవు, వాళ్ళు తాగడానికి నీళ్ళు. అరణ్యంలోనికి వచ్చారు, తాగడానికి నీళ్ళు లేవు. నీళ్ళు లేని స్థలంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. అందులో తప్పేముంది? మాకు ఆహారం లేదు, ఆహారం ఇవ్వండి అని అడగలేదు వాళ్ళు. మాకు నీళ్ళు లేవు, నీళ్ళు ఇవ్వమని అడిగారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ మాటల్లో మనం ఇక్కడ ఆలోచన చేస్తే 20వ అధ్యాయము 3వ వచనము 2వ భాగంలో, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? మా సహోదరులు అంటే ఆల్రెడీ కొంతమంది చనిపోయారు అరణ్యంలో వచ్చినప్పుడు. వాళ్ళతో పాటు మేము కూడా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళతో పాటు మేము కూడా ఈ స్థితిని చూడకుండా అప్పుడే కనుమరుగైపోయి ఉంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, మాకు అదే మేలు అన్నట్టుగా మోషేకును అహరోనుకును విరోధముగా దేవుని ఎదుట వాళ్ళు పోగైనట్టుగా ఇక్కడ రాయబడింది. దాంట్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, అసలు ఈ దేవుడు ఇలాంటి పరిస్థితులు గుండా మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న లోతుగా ఆలోచించడం పక్కన పెట్టేస్తే, ఎన్నోసార్లు దేవుడు ఇటువంటి పరిస్థితులు గుండా మమ్మల్ని నడిపించాడు. ఆయన అనూహ్య రీతిగా మాకు కావాల్సినటువంటి దానిని మాకు సమృద్ధిగా దయచేశాడు అనే సంగతిని మర్చిపోయారు.
ఇప్పుడు దేవుని మీద వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇక్కడైతే పోగైరి అని రాయబడింది. అదే కీర్తనకారుడు ఈ మాటల్ని చాలా స్పష్టంగా కొన్ని మాటల్ని జ్ఞాపకం చేశాడు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం ఒకసారి చూడండి. సామ్ 78 78వ కీర్తనలో ఇక్కడ 17వ వచనంలో చూడండి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. ఎప్పుడు? 15వ వచనం చూడండి. ఎప్పుడు? బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను ఏం చేశారంట? నీళ్ళు లేవని అనుకున్నారు. నీళ్ళు లేవని అక్కడైతే ఏమడిగారంటే, అడిగినట్టుగా కనబడుతుంది, కానీ లేఖనంలో సెలవిచ్చింది ఏంటంటే, లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, వారికి దేవుడు నీళ్ళు అనుగ్రహించినప్పటికీ కూడా ఏం చేశారంటే, ఆయన మీద ఏం చేశారంటే, వాళ్ళు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. 18వ వచనం దేవుని శోధించడం ఏంటో చూడండి. అక్కడ 18వ వచనము 78వ కీర్తన 18వ వచనము. అడవిలో వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించరు. దేని గురించి? ఆహారం కోసం వాళ్ళు దేవుణ్ణి శోధించారంట. అది ఇస్తాడా దేవుడు? మన్నానైతే ఇస్తున్నాడు, కానీ మనం ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కావాలంటే లెగ్ పీస్లు ఇస్తాడా? అర్థమవుతుందండి? దేవుడు పూరేలనైతే కురిపించాడు, కానీ ఇంతకంటే ఎక్కువగా మనకు కావాలంటే దేవుడు ఇస్తాడా మనకి? హృదయములలో దేవుణ్ణి చాలాసార్లు శోధన బహిరంగంగా కనబడదు, కానీ మన హృదయాంతరంగాల్లో దేవుని మీద ఎంతో సనుగు దేవునిని శోధించుట అని అర్థమవుతుంది. అదే మాటని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, వారిలో కొందరు సనిగిరి. 10వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, వారిలో సర్పము వలన నశించిరి, మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత సంహరించబడి. ఎలా శోధిస్తున్నారంట? వేటి విషయాల్లో దేవుని శోధిస్తున్నారు? ఇక్కడ చాలా సింపుల్. వారు దేవుని శోధించింది కేవలం ఆహారము గురించి అని ఇక్కడ కీర్తనకారుడు ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాడు. వారు తమ హృదయములలో పాపము చేయుచు అడవిలో మహోన్నతుని మీద తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారు? తమ ఆశ కొలది. ఉదయకాల సమయంలో మన పరిస్థితిని కూడా ఆలోచన చేద్దాం. ఆ వచనాలకు వస్తాను నేను. ఉదయకాల సమయంలో తమ హృదయములలో దేవుని శోధించి చూడండి ఏమన్నారంట? 19వ వచనం, అదే కీర్తన 78వ కీర్తన, సామ్ 78. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. నిజంగా అంటే జరిగినటువంటి సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు. ఏమని అంట? ఈ అరణ్యములో నీళ్ళే లేవు. ఈ అరణ్యములో ఎక్కడ చూసినా మనకు సర్పాలు కనబడతా ఉన్నాయి. ఈ అరణ్యంలో ఎటు చూసినా మనం వెళ్ళేటువంటి రోజులు ఇంకా ఎన్ని రోజులు కనబడతా ఉన్నాయి. ఇది అరణ్యము, అడవి మృగాలు సంచరించేటువంటి ఈ ప్రదేశంలో దేవుడు మనకి ఆహారాన్ని సిద్ధపరచగలడా? అది ఎలా అడిగారంట? తమ హృదయములో ఉన్న ఆశ కొలది. చచ్చిపోలేదు ఇంకా. దేవుని ఎదుట ఆ హృదయంలో ఏముంది స్థానము? ఆ దేవుని ఎదుట ఉన్నటువంటి స్థానం ఏంటంటే, తమ హృదయములో ఆ దేవునికి వారు ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే, మా యొక్క భౌతిక అవసరాలు నేను తీర్చగలడా? కళ్ళ ఎదుట రాత్రి అగ్నిస్తంభం వలె అని నడుస్తున్నాడు. కళ్ళ ఎదుట ఉన్నప్పుడు విశాలమైనటువంటి భయంకరమైనటువంటి ఆ ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దాన్ని పాయలుగా చేశాడు. కళ్ళ ఎదుట అనేక సైన్య సమూహాలు ఎదురుగా వస్తున్నప్పుడు వారందరినీ కూడా ఆయన చెదరగొట్టాడు. కళ్ళ ఎదుట అడవి మృగాలు ఉన్నప్పుడు ఆయన అగ్ని వలె వారి మధ్యలో ఉండి ఆ అగ్ని భయము చేత వారి చుట్టూ ఏవి కూడా రాకుండా వాటిని ఆయన దూరం చేశాడు. ఏమీ లేనటువంటి ప్రదేశంలో ఒక బండలో నుండి నదుల వలె నీళ్లను ప్రవహింపజేశాడు అని కీర్తనకారుడు ఇక్కడ
రాశాడు. ఇంత చేసినప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో వారు దేవునికి ఇచ్చిన స్థానం ఏంటి? ఈ ఉదయకాల సమయంలో దేవుని అందరం కూడా శోధించేటువంటి శోధన ఏంటో మనం ముందు చూద్దాం. కానీ వారు ఎలా శోధించారు అని అంటే, తమ హృదయములో వారికి ఉన్నటువంటి శరీర అవసరతలను గురించి దేవునిని వారి హృదయంలో ఉన్నటువంటి ఆశ చేత ఆయన ఏమన్నారంట? శోధించారంట. దేవుడు ఓర్చుకున్నాడు. ఒకసారి అడిగారు, ఓర్చుకున్నాడు. ఒకసారి సనుక్కున్నారు, ఓర్చుకున్నాడు. ఒకసారి విసిగించారు, ఓర్చుకున్నాడు. ఒకసారి మోసేను చంపడానికి సైతం వారు వచ్చారు. ఇంకా చంపాలనేటువంటి, ఇక ఈ మోసేతో మనకు పని లేదు అన్నట్టుగా మోసే మీద తిరగబడ్డారు. ఆ స్థానంలో కూడా ప్రభు వారిని ఓర్చుకున్నాడు. దెర్ ఈజ్ అ లిమిటేషన్. గాడ్ హ్యాస్ అ లిమిటేషన్. మాట చెప్తున్నప్పుడు ఎలా, ఎంత మటుకునంటే, నువ్వు చేస్తున్నటువంటి ఆయనకు విరోధముగా నువ్వు జరిగించేటువంటి పనులకు, ఆయనకు విరోధముగా నువ్వు చేసేటువంటి పాపమునకు, ఆయనకు విరోధముగా నువ్వు చేస్తున్నటువంటి నీ జీవిత ప్రయాణము ఆయన ఎంత మటుకు ఓర్చుగలడో, ఎంత మటుకు నేను సహిస్తాడో అంత మటుకే సహిస్తాడు. ఆఫ్టర్ దట్ వాక్యంలో రాయబడినట్టుగా, అరణ్యములో ఉన్నారే, వీరిని నేను తీసుకొని వచ్చానే, వీరికి నేనే సంరక్షకునిగా ఉన్నానే, వీరికి నేను ఏర్పరచుకున్నటువంటి నాయకులను వారికి నాయకులుగా నియమించి వారి ద్వారా వీరిని నడిపిస్తూ ఉన్నానే అనేటువంటి ఆ యొక్క కోణాన్ని దేవుడు కొద్దిసేపు పక్కన పెట్టాడు. 30వ వచనంలో చూడండి, కీర్తనకారుడు ఎంత చక్కగా ఈ మాటలు రాశాడు. వారి ఆశ తీరక మునుపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగాను. ఎంత భయంకరమో చూడండి. వారి హృదయంలో ఏం చేశారంట? తమ ఆశ కొలది, అంటే ఆశించినంతగా ప్రభువుని ఏం చేశారనంటే అడగలేదు, శోధించారు. చేస్తాడా? చేయమని చూద్దాం కదా. శోధన ఎవరిని? దేవుణ్ణి. పోనీ దేని విషయంలో? నీళ్ళ విషయంలో. దేని విషయంలో? ఆహార విషయంలో. సమృద్ధిగా ఇచ్చాడా? ఇచ్చాడు. తృప్తి పడ్డారా? తిన్న తర్వాత కూర్చొని లేలేంతగా తిన్నారు. దానితో తృప్తి పడారా? పడలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయనను శోధించారు. 30వ వచనంలో చాలా చక్కగా ఈ మాట రాయబడింది చూడండి. లేదంటే 35 నుంచి చూడండి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకున్నరి, అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. జ్ఞాపకం చేసుకున్నారు కానీ వారి హృదయము స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేస్తారు. శోధించడం ఏంటి ఇక్కడ? ఆయన ఎదుట ఆయన ఏం చేయాలనుకున్నారంటే ఆయన్నే మోసం చేయాలనుకున్నారు. నోటి మాట చేత వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమునో రేపుకొనక పలు మార్లు కోపము అణుచుకొని వాడై ఆయన ఉన్నాడు. అయితే 39లో కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకోండి. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవైపు ఆయన ఏం చేస్తున్నారంట? నోటి మాట చేత ముఖస్థుతి చేస్తున్నారు. నువ్వు మంచి దేవునివే, గొప్ప దేవునివే, మాకు ఇచ్చావు కదా కాబట్టి నువ్వు గొప్ప దేవునివే, మేము అడిగాం ఆహారం నువ్వు ఇచ్చావు. కానీ సరిగినప్పుడు దేవుడు వారిని దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 40వ వచనంలో చూస్తే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో చూస్తున్నారు. ఈ మాట
40వ వచనం 2వ భాగంలో, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఎన్నిసార్లు దుఃఖపెట్టారంట? ఎన్ని మారులో అన్నాడు. ఎన్నోసార్లు, లెక్కలేదు. ప్రభు ఓర్చుకున్నాడు. మాటి మాటికి 41 చూడండి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. 41 చూడండి ఏముంది అక్కడ? మాటి మాటికి వారు దేవుని శోధించిరి. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు శోధించింది? ఆ బండలోది తాగినటువంటి వారు. ఎవరు వీళ్ళు? ఆ సముద్రం నుంచి బయటకు వచ్చినటువంటి వారు. ఎవరు వీళ్ళు? ఆ మేఘస్తంభం కింద ఉన్నటువంటి వారు. ఎవరు వీరు? మోసే నాయకత్వం కింద ఉన్నటువంటి వారు, దైవ జనుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారు, దేవుని చేత ముఖాముఖిగా హెచ్చరించబడుతూ దేవునితో మాట్లాడుతున్నటువంటి నాయకుల ద్వారా నడిపించబడుతున్నటువంటి ఈ వీరు ఏమయ్యారంటే మాటి మాటికి దేవుని శోధించారు. దేవుడు ఆ శోధనను ఓర్చుకున్నాడు, కొద్ది వరకు ఓర్చుకున్నాడు. అయితే గాడ్ డిడ్ నాట్ స్పేర్ అట్ వన్ టైమ్ వేర్ హిజ్ హోలీనెస్ ఈజ్ బ్లాస్ఫీమ్డ్. ఆయన యొక్క నామము అవమానపరచబడుతూ ఉంటే దేవుడు ఓర్చుకోలేదు. ఆయన యొక్క పరిశుద్ధత శంకించబడుతున్నప్పుడు ఆయన ఓర్చుకోలేదు. అందుకోసమే మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చదివినప్పుడు ఏంటంటే, నన్ను నేను పరిశుద్ధపరచుకొందును అని చెప్పి 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనం, అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మరియు 13లో, అవి మెరీబా జలములనబడెను. ఏలైనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తన్ను పరిశుద్ధపరచుకొనెను. చివరికి ఎక్కడికి వచ్చారంటే ఆయన్ని దూషించడానికి వారు. వాస్తవానికి ఇక్కడ మోసే అహరోనులను కూడా దేవుడు గద్దిస్తున్నాడు. వారిని బట్టి ఆ మాట చెప్తూ ఉన్నాడు. మీరు నన్ను నమ్ముకోలేదు, మోసే నువ్వు నన్ను నమ్ముకోలేదు, అహరోను నువ్వు నన్ను నమ్ముకోలేదు. ఎలా నమ్ముకోలేదంటే నా నామం గొప్ప చేయబడినట్లుగా మీరు నన్ను సన్మానించలేదు. ఐ విల్ నాట్ స్పేర్. అదే 20వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే 29లో, అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖములు సలిపారు. అహరోను ఏమయ్యాడు? ఇక్కడ చచ్చిపోయాడు. దేవుని నామమునకు అవమానకరంగా ప్రజలు జీవిస్తే ఆయన తన ఒకవేళ ఆ అవమానం ఆయన ప్రజల ద్వారా ఆయనకు వస్తుందంటే హీ విల్ క్లెన్స్. తన ప్రజలైనా సరే ఎవరైనా ఆయనకు విరోధముగా ఆయన నామమును దూషణ పాలు చేస్తూ ఉంటే, ఆయన బిడ్డలుగా ఉండి తప్పకుండా దేవుడు వారిని శిక్షిస్తాడు. మోషేను కూడా తర్వాత 20 మనం చూస్తాము. మోషేను కూడా ప్రభు ఏం చెప్పాడు? నువ్వు వెళ్తావు కానీ చూడవు. ఇశ్రాయేలు ప్రజలను మోషే కేవలం కొద్ది దూరం మాత్రమే నడిపించాడు. అక్కడ నుంచి యెహోషువ చేత ప్రభు మరల వారిని నడిపిస్తూ వచ్చి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుని ప్రజలు దేవునిని శోధిస్తూ ఉన్నప్పుడు ఆయన వారిని ఉపేక్షించలేదు. దేని విషయంలో శోధించారు ఈ ప్రజలంటే, తమ హృదయములలో కలిగినటువంటి ఆశ కొలది. అందుకోసం ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా అన్నాడు, శరీరాశలను అనుసరించి అన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువును శోధిస్తున్నామా? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ 6వ వచనాన్ని చూడండి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ అర్థమవుతుంది ఏం ఆశించారు వాళ్ళు అక్కడ అనే దాని గురించి. ఇక్కడ చాలా క్లియర్ ఒక మాటని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయం 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండా. హృదయంలో ఏం ఆశించారు వాళ్ళు? చెడ్డవాటి. అంటే దేవుని శోధించడము అనేది ఒకవేళ వీళ్ళు ఈ పితరులు ఏం చేశారు? దేవుని ఎలా శోధించారు?
తమ హృదయాల్లో చెడ్డవాటిని కోరుకుంటూ దేవునిని శోధించారు. దేవుని శోధిస్తే దేవుడు ఊరుకుంటాడా? అదేంటండి దేవుడు కదా, ఊరుకోవచ్చు కదా, మాకేం తెలుసు అని క్షమించవచ్చు కదా అని అనుకోవచ్చేమో చాలామంది. కానీ కీర్తనకారుడు జ్ఞాపకం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, మాటి మాటికి అరణ్యములో ఎన్నో మార్లు ఆయనను దుఃఖపెట్టిరి, మాటికి ఆయనను శోధించిరి. ఆయన దుఃఖపెట్టినప్పుడు ఆయన ఓర్చుకున్నాడు, క్షమించాడు. ఆయన శోధిస్తూ ఉన్నప్పుడు వారి అవసరతను బట్టి ఆయన అడిగినప్పుడు దాన్ని సమృద్ధిగా వారికి అనుగ్రహించాడు. కానీ వారు చేసినటువంటి శోధన, వెన్ ఇట్ ఈస్ క్రాస్డ్ ఇట్స్ లిమిట్, గాడ్ డిడ్ నాట్ స్పేర్. ఉదయకాల సమయంలో వారి హృదయంలో ఇంకా ఏం ఆశించారు అంటే, మనము భోజనం గురించి ఆలోచన చేసి వారి హృదయంలో ఏం ఆలోచించారు అంటే చెడ్డవాటిని అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చెడ్డవాటిలో కొన్ని ఇక్కడ చూడండి, 7వ వచనం ఎంత స్పష్టంగా రాయబడింది అంటే, జనులు తినుటకునో త్రాగుటకునో కూర్చుండి. ఎందుకు ఈ మాట రాయించాడు ఇక్కడ? దేవుని ఎలా శోధిస్తున్నారంట వాళ్ళు? తినడానికి, త్రాగడానికి, ఆడటానికి లేచి ప్రభువును శోధించారు. ఎట్లా? సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికింది, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, కూరగాయలు ఇవేమీ ఇక్కడ లేవు అని అనుకున్నటువంటి వారు, ఇది మాకు ఇవ్వగలరా దేవుడు అని హృదయంలో చెడ్డవాటిని ఆశించగా వారి యొక్క ఆశ కొలది వారిని తృప్తిపరిచి అది వాళ్ళ ముక్కులలో నుంచి బయటికి రాకముందు చంపేశాడు. దేవుడు రెండు చేశాడు అక్కడ. మొదటిది తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు, రెండవది ఆయన నామాన్ని దూషించినటువంటి వారిని తుడిచివేశాడు. ఎందుకు తుడిచివేశాడు? శోధించారు ఆయన్ని, ఆయన శక్తిని శోధించారు. ఆయన అంత గొప్పవాడా అన్నట్టుగా ఆయన మీద తిరగబడ్డారు. ఆయన ఏం చేయగలడులే మన అని వారి హృదయంలో అనుకున్నారు. కానీ తిన్నది వారి హృదయంలోనే, వారి ముక్కులో నుంచి బయట, అంటే ఇంకా చెప్పాలంటే అది అరగక మునిపే అనిపిస్తుంది. అన్నీ తిన్నారు, అది ఇంకా నోట్లో ఉండగానే చంపేస్తారు. మంచి పీసులు తిన్నారు బాగానే, కానీ ఏమైంది అక్కడికి? రాయబడిన మాట, జనులు తినుటకు. ఆయన ఎలా శోధించారంట? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు. ఉదయకాల సమయంలో వాక్యలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అంటే ప్రభువును శోధించడం అనేది ఈ 2 విషయాల్లోనైనా కాదు, ఇంకా ఉన్నాయి. కానీ వీటిల్లో కూడా ప్రభువును శోధిస్తున్నారు. ఏంటంటే తిండి ద్వారా శోధించారు. మరొక మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వారి శరీర కోరికలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు తిండిపోతులు అయ్యారు, తర్వాత వాళ్ళు ఆడడానికి లేచారు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి వాళ్ళు తిరిగినట్టుగా లేదు, కానీ శరీరానుసారంగా ప్రవర్తించడానికి వారు లేచారు. వారిలో కొందరు వ్యభిచారులైపోయారు, విగ్రహారాధకులై ఉండిరి, వారి వలె మనము వ్యభిచరింపక ఉందము అన్నాడు. కొందరు వారిలో, ఇక్కడ చూడండి, మొదటగా చదివినప్పుడేమో అందరూ అనే రాయబడింది 10వ అధ్యాయం మొదటి వచనం. అందరూ అదే సముద్రంలో నడిచారు, అందరూ అదే మేఘము క్రిందికి వచ్చారు, అందరూ అదే బండలోనిది త్రాగారు, అందరూ ఆ మోషేను బట్టి, ఆ బండను బట్టి బాప్తిస్మం పొందారు అని రాయబడింది. కానీ అలా పాలు పంపులు పొందినటువంటి వారందరిలో దేవునికి ఎక్కువ మంది ఏమయ్యారంటే ఇష్టలుగా ఉండలేదు. కారణం ఏంటి అని అంటే, వారు దేవుణ్ణి శోధించిరి, వ్యభిచరించిరి, విగ్రహారాధకులై ఉండిరి, వారి వలె మనం వ్యభిచరింపక ఉందాము. కొందరు వారిలో వ్యభిచరించి నందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి, మనము ప్రభువును శోధింపక ఉందాము. ఈ మాట కంక్లూజన్ టు ఆల్ సచ్ రెబెలియస్ యాక్ట్. అటువంటి తిరుగుబాటుకు, అటువంటి పాపమునకు పదే పదే దేవుడు వారిని ఓర్చుకుంటూ ఉన్న ఆ ఓర్పును వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆయన ఏం చేయలేదులే అని అనుకున్నారు. ఆయన ఏం చేయగలుగుతాడు అనుకున్నారు. చేసినా సరే ప్రభు మమ్మల్ని క్షమిస్తారులే అనుకున్నారు.
కానీ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే, వారిని ప్రభు అరణ్యమందే సంహరించాడు. అరణ్యములో సంహరింపబడిరి అని జ్ఞాపకం చేయబడుతున్నాం, హెచ్చరించబడుతూ ఉన్నాం. మన హృదయాలు దేని విషయంలో ఇలా ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు మన సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు ఇదే మాటలను 15వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు 15వ వచనము, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పూచుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఉదయకాల సమయంలో నేడు కృపాటువంటి సంఘము కూడా ఏమైంది అని అంటే, అదే శరీరంలో పాలు పంపులు పొందుతూ ఉంది. అదే చిందించబడిన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. వాళ్ళేమో ఒకే బండలోని త్రాగారు, వాళ్ళేమో ఒకే మేఘము కింద ఉన్నారు, వాళ్ళేమో ప్రభువు చేత నడిపించబడ్డారు. ఇప్పుడున్నటువంటి సంఘము కూడా ఒకే సంఘములో ఉన్నారు, ఒకే ద్రాక్షరసము ఒకే రొట్టెలోని తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఏమవుతున్నారు అంటే, అందరూ ఉన్నారు, కానీ అందులో అందరూ కూడా ప్రభువుకి ఇష్టలుగా ఉన్నారా లేనది. ఇష్టలుగా ఉన్నామా? ఉదయకాల సమయంలో మనము కూడా అందరమే, కానీ అందులో కొందరు దేవుని శోధించడానికి ఆస్కారం. ఎలా శోధిస్తున్నారు? శరీరానుసారముగా ప్రవర్తిస్తూ ఆయనని శోధిస్తున్నారు. ఆ శోధన ఏంటి? దేవుడు ఏం చేస్తారులే మమ్మల్ని. దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే భయం లేనితనం, దేవుడు అంటే అన్నీ ఏం చేసినా సరే ఓడ్చుకుంటాడులే. ఆయన ప్రేమ కరుణా సంపన్నుడు కదా, కరుణా సాగరమూర్తి కదా, ఆయన ప్రేమకు మితి లేదు కదా. ఈ అన్లిమిటెడ్ యాట్రిబ్యూట్స్ని ఆయనలో ఉన్నాయి. వాటిని కోట్ చేసుకుంటూ మనం ఇంకా భక్తిహీనతలో కొనసాగడానికి వాటిని ఆస్కారము చేసుకుంటే అది దేవుని శోధించటం. ఏంటి? క్షమించడానికి మనం చాలాసార్లు ఏమవుతున్నాము అని అంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు, మంచిదే. ఆయన క్షమాపణకు ఎంతో మితి లేదు కాబట్టి ఆయన ఎప్పుడు ఎవరినైనా, ఎంత చెడ్డవారినైనా, రోగులను, ఎంత భక్తిహీనులనైనా, నరహంతకులనైనా, వ్యభిచారులనైనా, దొంగలనైనా, ఎవరినైనా ఆయన క్షమిస్తున్నాడు. కాబట్టి ఆయన క్షమాపణ కలిగినటువంటి వాడు కాబట్టి, క్షమించేవాడు కాబట్టి నేను ఆయనని ఏం చేస్తున్నానంటే, ప్రభువా క్షమించమని అడుగుతున్నాను, మంచిదే. కానీ ఆ క్షమాపణ, ఆ ప్రేమ, ఆ దీర్ఘశాంతము, ఆ సహించేటువంటి గుణము, ఆ సంపూర్ణమైన వాత్సల్యము దేనికి అని అంటే, నిజమైనటువంటి పశ్చాత్తాప పడేటువంటి వానికి మాత్రమే అవి మిగిలిన వారు చేసేది. ఆ నిజమైన పశ్చాత్తాపము లేకుండా, ఆ నిజమైనటువంటి నమ్మకము ఆయన ఉంచకుండా, ఆ పాపములో నుంచి బయటికి రావాలనేటువంటి ఆశ లేకుండా, ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమించగలిగిన వాడు కాబట్టి నన్ను కూడా క్షమిస్తాడు అని మనం ఒకవేళ అనుకుంటే అది ప్రభువును శోధించటం. అట్టి శోధనను ప్రభువు ఓర్చుకో, క్షమించడు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేడున్నటువంటి ఈ సమాజంలో, ఈ క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని ప్రజలమని చెప్పుకుంటూ, దేవుని బలలో పాలు పంపులు పొందుతామని చెప్పుకుంటూ, ఆయన రొట్టెను విరుస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ, ఇంకా ఒకే పాపమందు కంటిన్యూ అవుతూ, ఆ పాపములోనే జీవిస్తూ, ప్రభువు నన్ను క్షమిస్తాడు కదా, ప్రభువు నన్ను క్షమిస్తాడు కదా, ఆయన క్షమించేవాడు కదా అని ఒకవేళ మనము ఇంకా ఆ స్థితిలోనే ఉంటే ప్రభువును మనము కూడా శోధిస్తున్నాము. జాగ్రత్త, ప్రభువు దానిని ఒప్పుకోడు. ఇంతవరకు ప్రభువును నువ్వు ఆ స్థితిలో ఉండి ప్రభువును క్షమించమని అడిగావేమో, ఏమీ ఇంకా నీకు జరగలేదేమో. ఒకవేళ ప్రభు నిన్ను ఎంతవరకు అంటే, ఇశ్రాయేలీయులు కూడా ప్రభువును ఆయన మాటిమాటికి శోధించిరి అని వ్రాయబడింది. కానీ ఒకానొక దినాన వారందరినీ కూడా ఆయన సంహరించాడు. నువ్వు కూడా
అటువంటి సంహారకుని చేత సంహరించబడతావేమో, నాశనం చేయబడతావేమో, నువ్వు కోల్పోతావేమో, నువ్వు పూడ్చుకోలేంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకోసం ఇక్కడ రాయబడిన మాట అంటే మనము వారి వలె ప్రభువును శోధింపక ఉంటుంది. లెట్ us not tempt God. ఉదయకాల సమయంలో దేని విషయంలో ప్రభువుని ఇంకా నువ్వు సనుగుతూ ఉన్నావు? వారు కేవలము శరీరానుసారులై ప్రభువును వారు శోధించారు. కేవలము వారిని శోధించి కేవలము వారి యొక్క శరీరానుసారముగా నడుచుకుంటూ హృదయంలో వారు ఆశించిన కొలది వారు చెడ్డవాటిని ఆశించినట్లు. యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే వ్యభిచారమైనటువంటి చెడ్డ తరము వారులా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే ఒక మాట రాయబడింది చూడండి. మొదటి వచనంలో మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాటం మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకున్నారు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ మీరు అడిగిన ఎలా అడుగుతున్నారంట? మీ భోగముల నిమిత్తం వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుతారు. ఎలా అడిగారు వారు? ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయంలో ఉన్న ఆశ కొలది అడిగారు. వారి హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటి? చెడ్డ వాటిని ఆశిస్తూ వారు ప్రభువును శోధించారు. ఉదయకాల సమయంలో వారి వలె మనం ప్రభువును శోధిస్తే నష్టాన్ని మనము కొని తెచ్చుకుంటాం. జాగ్రత్త. ఉదయకాల సమయంలో ఆ విధమైన స్థితిలో ఉండకుండా ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరించబడుతుంది. కనుక మన హృదయాన్ని పరిశీలన చేసుకొని మన హృదయంలో ప్రభువుకు వ్యతిరేకముగా ఇంకా ఏమైనా సనుగుతున్నామా? ప్రభువు ఎదుట సనుగు మంచిది కాదు అని హెచ్చరించబడుతుంది. ఇంకా వారి వలె వ్యభిచారమందు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు విగ్రహారాధకులై ఉండిరి, వారి వలె మనము వ్యభిచరింపక యుందము అన్నాడు. విగ్రహారాధన అనేది దేవుని ఎదుట ఆత్మ సంబంధమైన ఆత్మీయ వ్యభిచారము వలె అది జ్ఞాపకము చేయబడుతుంది. దేని ఆశిస్తూ ఉన్నాం మనం? దేని వెంబడిస్తూ ఉన్నాం? దేని చేత మన హృదయాలు నింపబడ్డాయి? దేని ద్వారా మనం హృదయాల్లో ఉన్నటువంటి వాటిని నింపుకొని ప్రభువును వేటి కొరకు మనము అడుగుతూ ఉన్నాం? మనం అడిగేటువంటి ఉద్దేశము, దాని వెనక మన హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అది చెడ్డదయ్యిందా? హృదయానుసారముగా ప్రభువు ఎదుట దేవునిని వారు ఏం చేశారంటే తమ ఆశ కొలది ప్రభువును శోధించారు. చెడ్డవాటిని ఆశించకుండా ఉంటూ ప్రభువును శోధించకుండా ఉంటే అది మనకు ప్రయోజనకరము. ఆ విధంగా లేకపోతే అది మనలను ప్రభు ఎదుట ఏమవుతుంది అంటే దోషులుగా మారుస్తుంది, ఆయన శిక్షకు పాత్రులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ప్రభు కీడు విషయమై శోధింపబడ నేరడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఆయనని కీడు విషయమై శోధించారు. ఆ శోధనని వారు ప్రభువుని శోధించడానికి వారు ప్రయత్నం చేస్తారు. దేవుడు తన నామాన్ని పరిశుద్ధపరుచుకొని తనని ఎవరైతే నిస్వార్థంగా, ఎవరైతే తమ యొక్క హృదయంలో వీటన్నింటికంటే కూడా ప్రభువే మాకు ప్రాముఖ్యమో అనుకొని ఎవరైతే ఆయన వెంబడించారో వారిని ఆయన ఉపేక్షించారు. ఆయన వారిని మాత్రమే తన వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ఉదయకాల సమయంలో ఆ విధమైనటువంటి సనుగు లేక, ఆ విధమైనటువంటి విగ్రహారాధన లేకుండా, ఆ విధమైనటువంటి దురాశ లేకుండా, ఆ విధమైనటువంటి చెడ్డ కోరికలు మన హృదయంలో లేకుండా, ఆ విధమైనటువంటి శరీర సంబంధమైన ఆశలతోనే మన హృదయాన్ని నింపుకొని ఇవే ప్రభు మాకు అనుగ్రహించాలి, ఇవి అనుగ్రహిస్తేనే ఆయన దేవుడు, అనుగ్రహించకపోతే ఆయన దేవుడు కానే కాదు అనేటువంటి ధోరణిలో నుండి మనం అందరం కూడా బయటికి రావాలి. ప్రభు అట్టి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఘనమైన శ్రేష్టమైన నామం మనకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో మా హృదయాంతరంగాల్లో కూడా దాగి ఉన్నటువంటి చెడ్డ కోరికలు అవి మిమ్మల్ని శోధించేవై ఉన్నాయని జ్ఞాపకం చేశారు. వాటి నుంచి మేము తప్పించబడడానికి, వాటిలో నుంచి ఒకవేళ అందులో మా హృదయాలు
స్థిరపరచబడి ఉంటే వాటిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. వెంటనే విడిచిపెట్టడానికి మీ కృప దయచేయండి. మీ నామమును సన్మానించినట్లుగా మా హృదయాలు స్థిరపరచబడి మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఎంత బాగుంటుంది. అటు కృపను మాకు దయచేయమని విన్న వాక్యము చేత దేవా, హెచ్చరించబడిన ప్రతి హృదయానికి కూడా మీ వాక్యము ద్వారా సరైనటువంటి మార్గమందు స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీరందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం.